దక్షిణాది వారికి భారతరత్న లభించనుందా? తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తికి భారతరత్న లభించనుందా? ఢిల్లీ వేదికగా అవుననే సమాధానం వినపడుతోంది. అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డును ప్రముఖ సంగీత దర్శకుడు అందుకోనున్నారని కాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ఏదైనా రంగంలో అసాధారణ సేవలు అందించి అత్యుత్తమ పనితీరును కనబర్చిన వారికి ఈ అవార్డును అందజేస్తారు. ఒక ఏడాదిలో గరిష్టంగా 3 మాత్రమే ఈ పురస్కారాన్ని ప్రకటించవచ్చు. అయితే 2025 ఏడాదికి గాను మాస్ట్రో ఇళయరాజాను భారతరత్న అవార్డుతో కేంద్ర ప్రభుత్వం గౌరవించనుందని తెలుస్తోంది. ఈ ఉగాదిలోపు ప్రకటించే అవకాశం కూడా ఉంది. తన 30 సంవత్సరాల వృత్తి జీవితంలో వివిధ భాషల్లో దాదాపు 5,000 పాటలతో పాటుగా 1000 సినిమాలకు పైగానే సంగీత దర్శకత్వం వహించి రికార్డ్ క్రియేట్ చేశారు ఆయన. బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఆయన కొనసాగుతున్న విషయం కూడా తెలిసిందే. 2010లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించగా 2018లో పద్మ విభూషణ్ అవార్డు వరించింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా 7 సార్లు జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడిగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు. దేశంలోనే అత్యున్నతమైన 24 అవార్డులను ఇళయరాజా అందుకున్నారు. లండన్లో ఇటీవల ఇళయరాజా వాలియంట్ పేరుతో మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించారు. వెస్ట్రన్ క్లాసికల్ సింఫోనీ నిర్వహించినటువంటి తొలి ఆసియా మ్యూజిక్ కంపోజర్గా ఇళయరాజాకు గౌరవం దక్కింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా ఇళయరాజా కలిశారు.